చెప్పేసి చెప్పగా తప్ప. రైట్. ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారు వెళ్దాం. తులసిరెడ్డి గారు, మోస్ట్ అలార్మింగ్ అండ్ కన్సర్న్ ఉన్న పాయింట్ ఇవాళ తెర మీదకి వచ్చింది. మనకి రోజు ఏదో ఒక సమస్యని సృష్టించడానికి ట్రంప్ ఉన్నాడు. ఇవాళ ట్రంప్ కోసం ఆ సమస్య రెడీగా ఉంది, దాన్ని మరింత అగ్రివేట్ చేయడానికి. ఎందుకంటే ఒప్పందం ప్రకారం అయితే పాతవి వదిలించుకోవాలి, మరి కొత్తవి తయారు చేస్తారా? కొత్త వాటి మీద మీ ఇదేంటి, మీ అబ్జర్వేషన్ ఏంటంటే పాతవి తీసేయటం వరకే కదా, కొత్తవి తయారు చేసుకోకూడదని ఏముందని ఆయన అంటున్నారు. బట్ ఇన్ ద గివెన్ సినారియో ఎలా రెస్పాండ్ అవుతుంది అమెరికా? ఒక అమెరికానని కాదు, ఓవరాల్ గా 1945 నాటి ఒక్క ఆటం బాంబు హిరోషిమా మీద వేసిన దానికే దాదాపు 150,000 మంది చనిపోయినారు. ఇంకా అనేక మంది మిగతా జబ్బులు తగ్గులతో వాళ్ళు వచ్చేసి ఇప్పటికీ కోల్పోతున్నారు ఒక్క ఆటం బాంబు. అలాంటిది ఇప్పుడు డిక్లేర్ ప్రకారంగా అధికారపూర్వకంగా ప్రకటించిన దాని ప్రకారంగా 12,400 అణు వార్ హెడ్స్ ఉన్నాయి. దాంట్లో రష్యా వద్ద 5,580, యుఎస్ఏ దగ్గర 5,225, చైనా 600, ఫ్రాన్స్ 290, యూకే 225, ఇండియా 172, పాకిస్తాన్ 170, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 50. అంటే ఒక్క ఆటం బాంబుతోనే అంత ప్రమాదం జరిగితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నేటి ఇవి చాలు ప్రపంచాన్ని వచ్చేసి మొత్తం ఎవరో మరి చదివాను, కేవలం 72 నిమిషాల్లో ఇప్పుడున్నటువంటి ఆయుధాలతో మొత్తం 500 కోట్ల మంది 72 నిమిషాలు చనిపోతారంట. 72 minutes లో 500 కోట్ల మంది, మొత్తం జనాభా ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే 500 కోట్ల మంది 72 నిమిషాలు చనిపోతారంట. మిగతా వాళ్ళకు వచ్చేసి జీవించిన వాళ్ళకు ఆహారం దొరక్క వాళ్ళు చనిపోతారంట. కాబట్టి ఇంకేం కొత్త దీంట్లో ఎవరు గెలిచేది ఉండదు. అమెరికా గెలిచేది ఉండదు, రష్యా గెలిచి ఉండదు, భారత్ గెలిచి ఉండదు, పాకిస్తాన్ గెలిచి ఉండదు. ఇక్కడ ముందేస్తాడు, వాడు తర్వాత ఇప్పుడు చేతిలో బాంబు ఉంది, చేతిలో బాంబు వచ్చేసి పెడితే ఈడు వస్తాడు, వచ్చేసి వేస్తే అవతలుడు దగ్గర పవర్ఫుల్ అయితే కన్నా వాడు ఇద్దరు చేస్తాడు. కాబట్టి ఇది ప్రపంచం వచ్చేసి వినాశపు టంచుల్లోకి వచ్చింది. ఈ యొక్క సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే నవగ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, అంగారకుడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలో జీవం ఉండే గ్రహం ఒక భూమి అని చెప్పేసి ఇప్పటి వరకు అనుకుంటున్నాము. ఆ భూమి కూడా వచ్చేసి ప్రమాదపు టంచుల్లో మొత్తం ఆదేశం విదేశం కాదు. మన సునీత విలియమ్స్ అంతరిక్షం ఉన్నప్పుడు ఆవిడ చెప్పింది, పైకి చూస్తే భూమి అనేది ఒక చిన్న కనపడుతుంది, దాంట్లో మళ్ళా సరిహద్దులేంటి, దేశాలేంటి, దాని కొట్టాటలేంటి అని ఆవిడ సునీత విలియమ్స్ చెప్పడం చూస్తే అంతరిక్షంలో చూసినప్పుడు ఇది ఆశ్చర్యం వేస్తుంది, ఈ దేశాల సరిహద్దులేంటి అని. ఆ విధంగా మొత్తము భూగోళమే ఒక ప్రమాదపు టంచుల్లో ఉంది. ఇది ఇంకా పాతవి వచ్చేసి వదిలిపెట్టరు, కొత్తవి వచ్చేసి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆధిపత్య పోటీ ఉన్నంత వరకు, ఈ వాణిజ్య పోటీ ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడోసారి బదులైపోతుంది, ఈ యొక్క భూగోళము స్మాష్ అయిపోతుంది. ఇది ఇంకా పిచ్చోని చేతిలో రాయి అనేది మనం ప్రమాదం అంటాం, పిచ్చోని చేతిలో AK-47 ఇంకా ప్రమాదం అంటాం. పిచ్చోని చేతిలో ఆటం బాంబే కాదు, ఇప్పుడు హైడ్రోజన్ బాంబు కూడా ఉంది, ఎంతకంటే పవర్ఫుల్ది. కాబట్టి ఇది ప్రపంచమే ప్రమాద టంచుల్లో ఉంది, భూగోళమే నా అభిప్రాయం. గఫూర్ గారు మీరేమంటారు? అంటే ఒప్పందం అనేది మరి